అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బండి నరేంద్ర తీసుకుపోతాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జంగల్పేట్ ప్రాంతంలో ఒక ఇంట్లో ప్యాకాట్ ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసిన పరిస్థితి. వెంటనే 10 మందిని స్వాధీనం చేసుకున్నారు. 3 సెల్ ఫోన్లతో పాటు 8 వాహనాలను స్వాధీనపరుచుకున్నట్టు, మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నట్టు పోలీసులు చెప్పారు. దీంట్లో 2 లక్షల రూపాయలను స్వీజ్ చేశామని చెబుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా దీంట్లో ఒక రాజకీయ నాయకుడు ఈ ప్యాకాటకు ప్రోత్సహిస్తున్నాడు, తనే ఆడిపిస్తున్నట్టు పోలీసులు చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఎవరైతే ప్యాకాట్ ఆడుతున్న వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారో, అదుపులో తీసుకొని వారి వాస్తవాలు, వారి పేర్లు, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం ఎవరెవరు ఏ పార్టీకి చెందిన వారు అన్న గుర్తింపులో ఉన్న పరిస్థితి, గుర్తించిన పరిస్థితి. అనంతరం దీని వెనకాల ఒక మాజీ కౌన్సిలర్ ప్రధాన హస్తం ఉన్నట్టు, తనే ఇదంతా చేపిస్తున్నట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. ఇలాంటి యథార్థాలు నిర్మల్ జిల్లా పరిధిలో ఎక్కడ జరిగినా చాలా కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్యాకాట స్థావరంపై మెరుపు దాడి చేసి వారిని పట్టుకున్న అంశం నిర్మల్ జిల్లాలో సంచలనంగా మారింది. ఒక ముఖ్యమైన నేత అనుచరుడు అందులో ఉండడం, అది కాస్త సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.